జనాభాలో 55% 60% ఉన్న బీసీలకు 42% కూడా ఉద్యమిస్తామని చెప్పి దశల వారీగా ఉద్యమిస్తున్న సమయంలో ఈరోజు హన్మకొండ జనాభాలో సగభాగం పైన ఉన్న ఈ బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల కోసం చట్టం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు బిల్లు పెడితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు మీద ఇంతవరకు కూడా స్పందించట్లేదు. మరి ఈరోజు అన్ని పార్టీల ఎంపీలు కూడా పార్లమెంట్లో ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి, బీసీలు న్యాయపరమైన డిమాండ్ చేస్తున్నాం. మేము జనాభాలో 60% ఉన్నాం, మా కనీసం 42% రిజర్వేషన్లు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి ఎస్సీ సోదరులకు వారి జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లై, ఎస్టీ సోదరులకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లై, చివరిగా ఓసీలకు కూడా వాళ్ళు 8%, 9% ఉంటే 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్న తరంలో మరి బీసీలు 60% ఉంటున్న బీసీలకు కేవలం విద్యా ఉద్యోగ రంగంలో 25-27% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 18-20% రిజర్వేషన్ మాత్రమే పొందుతూ చాలా తీవ్రంగా అన్యాయం గురయ్యేది మాత్రం బీసీలు. కాబట్టి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. మేమెంతో మాకంతా వాటా అయ్యాలని చెప్పి మీ బీసీ సంఘాలకి అడుగుతున్నాం. కాబట్టి మాకు 42% రిజర్వేషన్లైనా కనీసం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు ఇచ్చి మాకు ఖచ్చితంగా మేము అడుగుతున్న డిమాండ్కి ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఫేర్ మీద ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో దాదాపు 1000 మంది బీసీ ప్రజలతోటి ఈరోజు రన్ ఫర్ జస్టిస్ పబ్లిక్ గార్డ్ నుండి అమరావతి వరకు మేము చేపడుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు ముట్టడి కూడా మేము 5,000-10,000 మంది బీసీ డెలిగేట్స్ తోటి ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ కేంద్రం కూడా ఉద్యమాలు చేయడానికి మేము సంసిద్ధం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మేము పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న బీసీలు 2,50,00,000 మంది ఉన్న బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారు. తెలంగాణ తరలో తెలంగాణ ఎలాగైతే సాధించుకున్నారో బీసీలు కూడా ఉద్యమం చేసి బీసీల న్యాయమైన డిమాండ్ 42% రిజర్వేషన్ సాధన కోసం ఖచ్చితంగా మీ గ్రామాన బీసీలందరూ చైతన్యం చేస్తాం. ఈరోజు